ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతి అధ్యయన కార్యక్రమంలో ఇవాళ 14-15 శ్లోకాలు చెప్పుకుందాం. 14-15 శ్లోకాలు. అమ్మవారు హయగ్రీవ స్వామివారు చెప్తున్నారు. తద్బ్రూహిత్వమగస్త్యాయ పాత్రభూతో న సంశయః పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః. తద్బ్రూహిత్వమగస్త్యాయ పాత్రభూతో న సంశయః పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి అమ్మవారు. అగస్త్యుల వారు ఎంత గొప్ప భక్తుడో, ఆయన భార్య లోపాముద్ర ఎంత భక్తురాలు, ఆ విషయాన్ని హయగ్రీవ స్వామికి స్వయంగా చెప్పారు అమ్మవారు. తత్ బ్రూహి త్వం అగస్త్యాయ పాత్రభూతః న సంశయః. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా. ఇక్కడ 14-15 శ్లోకాలు కలిపి చెప్తే అన్వయక్రమం సరిగ్గా ఉంటుంది. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా. తద్బ్రూహిత్వమగస్త్యాయ పాత్రభూతో న సంశయః పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః అయం చ నితరాం భక్తః తస్మాదస్య వదస్వ తత్. 14-15 శ్లోకాలు. పూర్వపీఠిక లలితా త్రిశతి. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా తద్బ్రూహిత్వం అగస్త్యాయ పాత్రభూతో న సంశయః. ఇది 14. పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః అయం చ నితరాం భక్తః తస్మాదస్య వదస్వ తత్. ఇది 15 శ్లోకం. ఏం చెప్పారు అమ్మవారు ఇక్కడ? సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా. తస్మాత్ అందువల్ల సర్వపూర్తికరం ఇదం నామకృతం. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా. తస్మాత్ అందువల్ల మయా నా చేత సర్వపూర్తికరం సమస్తములైన కోరికలను అనుగ్రహించేటటువంటి ఇదం నామకృతం ఈ స్తోత్రం చేయబడింది. సర్వసిద్ధి పూర్తికరమైనటువంటి ఈ నామశతత్రయం నేను ప్రత్యేకంగా చెప్పాను. కారణం ఇది రహస్యమైంది. తత్ బ్రూహి త్వం అగస్త్యాయ. తత్ అందువల్ల, బ్రూహి అనుగ్రహించు. బ్రూహి అంటే చెప్పు, ఉపదేశం చెయ్యి. ఎవరికి? అగస్త్యాయ, అగస్త్యుల వారికి. అగస్త్యాయ త్వం బ్రూహి. అగస్త్యాయ అగస్త్యుల వారికి త్వం నీవు బ్రూహి చెప్పవలసింది, ఉపదేశం చెయ్యి. ఎందుకు? కారణం ఏమని చెప్పారు అమ్మవారు? పాత్రభూతో న సంశయః. అయం పాత్రభూతః సంశయః నా. ఇతను యోగ్యుడు, సత్పాత్రుడు. పాత్రదానం చేయాలి, అపాత్రదానం చేయకూడదు. సమర్థుడికి యోగ్యుడికి మాత్రమే ఇవ్వాలి. అగస్త్యుడు యోగ్యుడు, సమర్థుడు. మంత్రోపదేశం పొందడానికి తగిన అర్హత ఇతనికి ఉంది. అంచేత బ్రూహి అది చెప్పారు అమ్మవారు. నా సంశయ, ఇందులో సందేహమేం లేదు. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా. తస్మాత్ అందువల్ల సర్వపూర్తికరం ఇదం నామ మయా కృతం.
అన్ని కోరికలను అనుగ్రహించేటువంటి ఈ స్తోత్రం మయాకృతం నా చేత చెప్పబడింది. తత్ కనుక అగస్త్యాయ అగస్త్యుడికి త్వం బ్రూహి తత్ బ్రూహి త్వం త్వం నీవు తత్ స్తోత్రం ఆ స్తోత్రాన్ని బ్రూహి చెప్పు. ఎవరికి? అగస్త్యుడికి. కారణం పాత్రభూత, అయం పాత్రభూత, దీనికి యోగ్యత ఉంది, పాత్రత్వం ఉంది, అర్హత ఉంది. నా సంశయ, ఏమాత్రం సందేహం లేదు. తద్బ్రూహి త్వమగస్త్యాయ సర్వపూర్తికరం తస్మాదిదం నామకృతం మయా తద్బ్రూహి త్వమగస్త్యాయ పాత్రభూతో న సంశయ. ఇప్పుడు 15. పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః అయం చ నితరాం భక్తః తస్మాదస్య వదస్వ తత్. అగస్త్యుడికే కాదు, అతని భార్య పక్కనే ఉంది, ఇద్దరు వచ్చారు అక్కడికి. ఎప్పుడైనా ఒక సత్కార్యక్రమానికి, ఒక మంచి దీక్షా కార్యక్రమానికి, ఒక సత్సంగానికి భార్యాభర్తలు వెళ్ళడం సామంజసం అనేది ఈ శ్లోకంలో మనకు సందేశం ఇచ్చారు సూతుల వారి ద్వారా వ్యాసుల వారు. అమ్మవారు చెప్పిన మాటే అది. పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః అయం చ నితరాం భక్తః తస్మాదస్య వదస్వ తత్. పత్ని అస్య లోపాముద్రాఖ్య మాం ఉపాస్తే అతిభక్తితః. అస్య పత్ని ఇతని భార్య. ఎవరు? లోపాముద్రాఖ్య ఆఖ్య అంటే పేరు, లోపాముద్ర అనే పేరుగినటువంటి అస్య పత్ని తన భార్య మాం ఉపాస్తే నన్ను ఉపాసిస్తుంది. అతిభక్తిత ఎంతో భక్తితో అగస్త్యుడి భార్య లోపాముద్ర నన్ను స్తుతిస్తూ ఉంటుంది, సేవిస్తూ ఉంటుంది, ఉపాసిస్తూ ఉంటుంది. అయం చ నితరాం భక్త, ఇతను కూడా మంచి భక్తుడు. నితరాం సుతరాం రెండు అవ్యారు. నితరాం ఎక్కువగా, సుతరాం బాగుగా. అద్భుతమైన పదాలు, సంస్కృత పదాలు. నితరాం భక్త, అయం భక్త నితరాం, ఈ భక్తుడు నితరాం భక్త. అయం చ ఇతడు నితరాం భక్తశ్చ, గొప్ప భక్తుడు కూడా. తస్మాత్ అందువల్ల అస్య ఇతనికి వదస్వ చెప్పు. దేన్ని? తత్ దానిని. తత్ త్రిశతి స్తోత్రం అస్య వద. తస్మాత్ అందువల్ల అస్య ఇతనికి తత్ దానిని అంటే త్రిశతి స్తోత్రాన్ని వదస్వ ఉపదేశించు అని అమ్మవారు అనుజ్ఞ ఇచ్చారు. పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః అయం చ నితరాం భక్తః తస్మాదస్య వదస్వ తత్. భార్యాభర్తలిద్దరూ అమ్మవారు భక్తులే. అగస్త్యుల వారు, ఆయన భార్య లోపాముద్రాదేవి. అంచేత అగస్త్యుడు యోగ్యత గలవాడు, అతని భార్య నాకు భక్తురాలు, ఆమెకు యోగ్యత ఉంది. ముందు అగస్త్యుడికి ఉపదేశించు, తర్వాత అగస్త్యుడు లోపాముద్రకు ఉపదేశిస్తాడు. ముందు భర్త ఉపదేశం పొందాలి, భర్త ద్వారా భార్య ఉపదేశం పొందాలి. అది ఒక గొప్ప సందేశం ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో తెలుస్తుంది. స్పష్టంగా చెప్పారు. పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తే అతిభక్తితః అస్య పత్ని లోపాముద్రాఖ్య మాం అతిభక్తితః ఉపాస్తే. ఇతని భార్య లోపాముద్ర నన్ను అతిభక్తితో పూజిస్తోంది. అయం చ నితరాం భక్త, ఇతను కూడా గొప్ప భక్తుడు. తస్మాత్ అందువల్ల అస్య ఇతనికి తత్ వదస్వ, ఆ స్తోత్రాన్ని ఉపదేశించు. సర్వపూర్తికరం తస్మాత్ ఇదం నామకృతం మయా పత్న్యస్య లోపాముద్రాఖ్య తద్బ్రూహి త్వమగస్త్యాయ పాత్రభూతో న సంశయః. పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తేతి భక్తితః అయం చ నితరాం భక్తః తస్మాదస్య వదస్వ తత్. తస్మాత్ అస్య వదస్వ తత్. తస్మాత్ అందువల్ల అస్య ఇతనికి తత్ దానిని అంటే ఆ స్తోత్రాన్ని వదస్వ ఉపదేశించు. ఆ పార్వతీ పరమేశ్వరుల వల్ల వారి ఆదేశంతో హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్పారు, అగస్త్యుల వారు లోపాముద్రాదేవికి చెప్పారు. అలాంటి విశేషాలను ఈ 2 శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.